వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు సూచించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మహిళలు విద్యార్థినులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగతే సూచన. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ నెల 11న శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం. గోడ ప్రతులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసిందన్నారు. ఇది దేశానికి ఆదర్శంగా మారిందని, మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలన్నారు. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర అధికారులు ఇక్కడికి వచ్చినా సరే, లేదా ఇక్కడి అధికారులు ఢిల్లీకి రమ్మన్నా సరే, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి కేంద్రానికి అవసరమైన సమాచారాన్ని, అనుభవాలను అందిస్తుందన్నారు. ఎలాంటి భేషజాలు లేవు. ఈ విషయంలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో చర్చించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయాలకు తావు లేకుండా కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. కులగణనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. భూభారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టలతో కలిసి భూభారతి చట్టం, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇంద్రమైళ్లపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఒక మండలాన్ని పైలట్గా తీసుకుని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల్లో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పొజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాధారణ బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మే నెల చివరి వరకు రెవెన్యూ సదస్సులు వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా పరిష్కారం చూపాలని మంత్రి సూచించారు. మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ 72,507 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని, 72,507 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి ఫలితమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు కాంగ్రెస్ నేతలు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కులగణన చేసి ప్రామాణికంగా స్పష్టమైన లెక్కల్ని వెల్లడించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎవరెన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణన, కులగణన చేపడుతుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చౌకబారు విమర్శలు చేసేవారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ విజయశాంతి, కాంగ్రెస్ సీనియర్ నేతలు విహెచ్ మధుయాష్కి తదితరులు ఉన్నారు. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకానొక దశలో 1,00,000 మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకనొక దశలో 1,00,000 మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతీయ తర్వాత 3 రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2,200 రూపాయలు తగ్గింది. గత కొన్ని రోజులుగా బలహీనపడుతూ వచ్చిన అమెరికా డాలర్ విలువ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణమని బులియన్ నిపుణులు చెప్పారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం కూడా భారత్తో పాటు పలు దేశాల్లో బంగారం ధరలు తగ్గడానికి కారణమని బులియన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇవాళ దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర
95,510 రూపాయలుగా ఉంది. తులం 22 క్యారెట్ గోల్డ్ ధర 87,550 రూపాయలకు దిగివచ్చింది. అదేవిధంగా 18 క్యారెట్ బంగారం ధర 71,640కి పడిపోయింది. గురువారం కూడా కిలో వెండి ధర 98,000 రూపాయలు పలికింది. అదేవిధంగా కిలో వెండి ధర శుక్రవారం 98,000 రూపాయలు పలుకుతోంది. అంటే గురువారం ధరలతో పోల్చితే వెండి ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. గురువారం కూడా కిలో వెండి ధర 98,000 రూపాయలు పలికింది. పహల్గాం ఘటన తర్వాత అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ తన తప్పులను అంగీకరిస్తోంది. భారత్ దాడి చేస్తుందన్న భయంతో వణికిపోతున్న దాయాది ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నది వాస్తవమేనని చెబుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది నిజమేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫీ అంగీకరించగా, తాజాగా పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ మాజీ రక్షణ శాఖ మంత్రి బిలోవాల్ భుట్టో కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించినట్టు ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్కు గతం ఉందనేది రహస్యం కాదని మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిదీన్లకు నిధులు సమకూర్చడంలో మద్దతు ఇవ్వడంలో పాకిస్తాన్ చురుకైన పాత్రను కూడా భుట్టో ఎత్తి చూపారు. మేము పాశ్చాత్య దేశాల సహకారంతో అలా చేశామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్తో కలిసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రభుత్వం యోచన చేస్తోంది. 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో పాకిస్తాన్ను తీసుకువచ్చేలా ప్రయత్నించే అవకాశాలున్నాయి. IMF నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ సాయంపై ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్కు శరాఘతమే. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు, చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం కాదు. ప్యారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలో మిగిలిన దేశాలు ఈ నిబంధనలను అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఆర్థిక చర్యల కార్యదళం. ఇక FATF అనుమానాస్పద దేశాల జాబితాలో ఉండడం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు. నిషేధిత జాబితాలో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి. ఆర్థికంగా దివాలా తీసి IMF రుణం కోసం దేహీ అంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. విశ్వంలోనే మొట్టమొదటి పాత్రికేయుడు, ఖగోళ జర్నలిస్ట్ నారద దేవర్షి జయంతి కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో దేవర్షి నారద జయంతి జర్నలిస్ట్ దినోత్సవ వేడుకను నిర్వహించారు. RSS బాధ్యులు పాక సత్యనారాయణ, తడగొప్పుల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్, సమాచార భారతి బాధ్యులు వేణుగోపాల్, విమల్, పైడిపల్లి శ్రీనివాస్, ఓదెల మల్లికార్జున్తో పాటు వివిధ పత్రికల రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. నారద మహర్షి విశ్వంలోని అన్ని లోకాలు సంచరించి అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చేరవేయడమే ప్రవృత్తిగా ధర్మరక్షణ, సమాజ సంక్షేమం, లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని వికసింపచేశారని తెలిపారు. విశ్వమంతటా సమాచారాన్ని ప్రసారం చేసిన మొట్టమొదటి పాత్రికేయుడిగా పరిగణిస్తూ ప్రతి సంవత్సరం నారద జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సమాచార భారతి ఆధ్వర్యంలో నారద మహర్షి యొక్క ప్రాముఖ్యత, పాత్రికేయ రంగం యొక్క పాత్ర, జాతీయవాద అవగాహన గురించి తెలియజేయడానికి ప్రతి ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తంగలపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. 10వ తరగతిలో తంగలపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. M అక్షయ 573, K ప్రణయ్ 560, P శ్రీవిద్య 560, T సిరి 559, హర్షవీణ 551, గౌతమి 550 మార్కులు సాధించినందుకు కలెక్టర్ అభినందిస్తూ IIT నీట్ లక్ష్యంగా కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ M విఠల్, ఉపాధ్యాయులు R రమేష్, మొహమ్మద్ హనీఫ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్కల్ గ్రామానికి కేవలం 18 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో అధికారులు సర్వే నిర్వహించి 18 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై కమిషన్లు తీసుకుని అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ రోడ్డెక్కారు. ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అని భయభద్రతకు గురి చేస్తూ ఇప్పటి వరకు 16 ఇండ్లు 50% పూర్తయిన ఇళ్ళకే ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి అన్యాయం అని అడిగితే వాళ్ళు బాగా బీదస్తులు, వాళ్ళ గుంట భూములే అంటారు. ఆ 15 ఇండ్ల వాళ్ళకి ఒక్కొక్కరికి 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంది. ఇప్పటి ఒక్క గుంట భూమి లేకుండా ఇల్లు కట్టుకున్న దానికి గుంట భూమి ఉండి వ్యవసాయ భూమి లేని వాళ్ళకు సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని సిఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లాలో పోయిన 20 లక్షల రూపాయల విలువ చేసే 102 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు ఎస్పీ సమక్షంలో పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిఐఆర్ వెబ్సైట్లో వినియోగదారుల వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ సాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 986 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని తెలిపారు. ఎవరికైనా సెల్ ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఆ నంబర్కి ఫోన్ చేసిన వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దండుకొని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ ఫోన్ కాల్స్కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఐఆర్ టీం, ఆర్ఎస్ఐ కృష్ణలను అభినందించారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్లో హ్యాండీక్రాఫ్ట్స్ చేనేత మేళాను మాజీ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండీక్రాఫ్ట్స్ చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకాలను మాజీ మేయర్ వై సునీల్ రావు ప్రారంభించారు. ఈ నెల 18వ తేదీ వరకు చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పవన్ కుమార్ మోడీ, రాణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాతవాహన అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా డాక్టర్ కె శ్రీవాణి నియామకమయ్యారు. శాతవాహన విశ్వవిద్యాలయం అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా అర్థశాస్త్ర విభాగపు అధిపతి డాక్టర్ కె శ్రీవాణి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ కాన్ఫిడెన్షియల్ విభాగానికి అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమించినందుకు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్కు, రిజిస్ట్రార్ రవికుమార్కు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవాణి గతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలుగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా, తెలంగాణ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా, శాతవాహన విశ్వవిద్యాలయ గర్ల్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్గా, విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్తగా, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్గా విధులు నిర్వహించారు. కార్పొరేట్ జ్యువెలరీ షాపుకు అనుమతి ఇవ్వద్దంటూ ముస్తాబాద్లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన జగదంబ జ్యువెలరీ షాప్కు కేంద్రం అనుమతి రద్దు చేయాలంటూ స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 9వ రోజు స్వర్ణకారులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ ఉపాధిని దెబ్బతీసే విధంగా ఇతర రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను ముస్తాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అట్టి షాప్తో కులవృత్తిపై ఆధారపడిన స్వర్ణకారులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా అట్టి షాప్కు పట్టణ కేంద్రంలో అనుమతి ఇవ్వొద్దంటూ అధికారులకు, అధికార పార్టీ నేతలకు వినతి పత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నామని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు కానీ, అధికార పార్టీ నేతలు కానీ తమ న్యాయమైన డిమాండ్ సమస్యల పరిష్కారానికి కృషి చేసి స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీ షాపు ఏర్పాటు చేయడం వల్ల వీటిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు నష్టం జరుగుతుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వెల్లడించారు. గత 9 రోజులుగా మండు టెండర్లో నిరాహార దీక్ష చేపడుతున్న పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు చింతోజు శ్రీనివాస్ అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నామని వెల్లడించారు. రిలే నిరాహార దీక్షలో మండల అధ్యక్షుడు చింతోజు బాలయ్య, చింతోజు అమర్, వెంగళం అమర్, చింతోజు భాస్కరాచారి, చేవూరి బ్రహ్మం, చేవూరి రవి, చింతోజు ఈశ్వరయ్య, నారోజు వెంకటేశం, చేపూరి సత్యనారాయణ, అనిల్, వెంగళం జగన్నాథం, వెంగళం శ్రీనివాస్, శ్రీరామోజు, హనుమయ్య, రఘు తదితరులు ఉన్నారు. ఈ గ్రామాలలో పెట్టడం సరికాదు. ఎక్కడో హైదరాబాద్, కరీంనగర్ లాంటి సిటీలో ఉండాల్సిన షాపులు మన చిన్న పట్టణములకు తీసుకొచ్చి మా పొట్టగొడుతున్నటువంటి
ఆ కార్పొరేట్ షాపులను వెంటనే ఇక్కడ నుండి తరలించాలని అధికారులను, మన పట్టణ రాజకీయ నాయకులందరినీ, మా సంఘం తరఫున అందరినీ కోరుతున్నాము. ప్రతి వారంలో 3 రోజులు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువుగా ఉంటానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఇల్లింతకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న క్షేత్రస్థాయి సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా వాటిని తక్షణమే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిష్కరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. రీచ్ ది అన్రీచ్డ్ అనే థీమ్తో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ను తయారు చేయించి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంచామని, ఈ యాప్ను నియోజకవర్గంలోని 2,28,000 మంది ఓటర్ల ఐడికి అనుసంధానం చేశామని వెల్లడించారు. ఓటర్లు తమ సమస్యలను నేరుగా ఈ యాప్లో అప్లోడ్ చేసుకుంటే వాటిని అధికార బృందం పరిశీలించి పరిష్కరిస్తుందని వివరించారు. పరిష్కారాలను ఇతరితర సమాచారాన్ని నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఫిర్యాదుదారులకు పంపిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి నుంచే తమ సమస్యను విన్నవించుకునే అవకాశం, దాని స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ను డిజైన్ చేసి యాప్ స్టోర్లో అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్లోని సీతారాంపూర్లోని ఐవీవై పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐవీవై పాఠశాల సహకారంతో 40 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 30 రోజుల పాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు వస్తే మరో బ్యాచ్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో థియరీ ప్రాక్టికల్స్పై దృష్టి పెట్టి విజయవంతంగా కోచింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఇప్పుడు నేర్చుకున్న నైపుణ్యం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఐవీవై స్కూల్ చైర్మన్ పసుల మహేష్, కో చైర్మన్ శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగతే తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో షీటీం బృందం కళాశాలల్లో, పాఠశాలలో విద్యార్థినులకు గ్రామాల్లో పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ నెలలో షీటీంకు వచ్చిన ఫిర్యాదుల్లో 3 ఎఫ్ఐఆర్లు, 5 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. జగిత్యాల మండలం పొరంలలో రైతు మల్లారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రైతు ఆత్మహత్యకు గ్రామంలోని 3 పాటు పోలీసులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎకరంన్నర వ్యవసాయ భూమిని ఆక్రమించారని రైతు మల్లారెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. రైతు ఆత్మహత్యకు గ్రామంలోని 3 పాటు పోలీసులే కారణమని స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. న్యాయం జరిగే వరకు కదలమని రైతు కుటుంబ సభ్యులు భీష్మించుకొని కూర్చున్నారు. ఏమైందంటే భూమి గురించి గొడవ అంటే దేనికోసం అని అంటే వాళ్ళు భయపట్టిస్తారు. నాకు ఇవాళ సంఘంలో పంచాయతీ ఉండే నన్ను కొడతాడని చెప్పి మేము మందు తాగినా అని అంటే ఓళ్ళోళ్ళ పేర్లు అంటే 3 పేర్లు చెప్పిండు. భీమరెడ్డి కొడుకు అని చెప్పిండు ఒకటి, తర్వాత గంగారెడ్డి, ఇంకోటి రాజరెడ్డి, ఇలా 3 పేర్లు చెప్పిండు. హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంకి సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ నెల 11న శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి క్యాంపు కార్యాలయంలో చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములు నేడు ఎమ్మెల్యే గంగులను కలిశారు. చాలీసా పారాయణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. అనంతరం హనుమాన్ మాలధారణ స్వామి పెరుమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన పారాయణానికి సంబంధించిన గోడ ప్రతులను ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు సూచించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మహిళలు, విద్యార్థినులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగతే సూచన.
కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ నెల 11న శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం గోడ ప్రతులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.